మన ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ సంఘటన జరగడం అనేది నిజంగా సిగ్గుచేటు. రాష్ట్రం అంతటా కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఒక గిరిజన మన తాండాలు అక్కడ ట్రైబల్స్ అందరూ ఆ ప్రాంతంలో ఉన్నారు. మరి ఇతర బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అక్కడ ఉన్నవంటి రైతాంగం మొత్తం కూడా అక్కడ ఏదైతే ఫార్మా కంపెనీ పెడతామనేసి మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తీసుకున్నవంటి నిర్ణయం, మరి ఆయన నియోజకవర్గంలో మరి ఈ విధంగా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మేము మన హరిబి అక్క గారు, నేను, తర్వాత మన సబితా ఇంద్రారెడ్డి మేడం గారు, మరి మేము నా పరిగిలో మరి సబ్ జైలు కూడా మేము అక్కడికి ఎవరైతే జైల్లో పెట్టారో రైతులని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళని చూడడానికి. మరి ఆ రోజు మమ్మల్ని ముగ్గురిని కూడా మన పార్టీ పరంగా మీరు వెళ్ళాలి, అక్కడ చూడాలి, వాళ్ళని మీరు పరామర్శించి రావాలనేసి మరి పార్టీ పరంగా మేము కేసీఆర్ సార్ చెప్తే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. నిజంగా వాళ్ళు చెప్తున్నవంటి విషయాలు ఆలోచిస్తే మరి ఎలక్షన్ అప్పుడు వాళ్ళందరూ కూడా మరి రేవంత్ రెడ్డికి ఓట్లు వేసిన వాళ్ళు, మరి ఓట్లు వేసినప్పుడు మరి వాళ్ళ ఓట్లతోనే ఈయన గెలిచి ఇవాళ సీఎం అయినరు. సీఎం అయిన తర్వాత వాళ్ళ ఎవరైతే మన ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా ఎప్పుడో తాతల తండ్రుల నుంచి ముత్తాతల నుంచి ఎకరమో 2 ఎకరాలో వాళ్ళు వ్యవసాయం చేసుకొని మరి వాళ్ళు పండిస్తున్న వంటి పంట, మరి వాళ్ళ పిల్లల్ని పోషిస్తూ వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఇప్పటివరకు పోషిస్తున్నారు. మరి అక్కడ ఏదైతే ఫార్మా కంపెనీ పెడతామంటే మరి వాళ్ళందరూ కూడా మేము 2 సార్లు పంట పండిస్తున్నాం. మరి గతంలో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు మాకు రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, మరి రుణమాఫీ కూడా మరి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇతర పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అన్ని పథకాలు ఇస్తూ మరి వాళ్ళు పంట పండించిన వంటి చాలా సంతోషంగా వాళ్ళ పిల్లల పాపలతో వాళ్ళ కుటుంబము వాళ్ళు పోషిస్తూ ఉంటే మరి ఆ ప్రాంతంలో గెలిచిన వంటి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి కనీసం మరి వాళ్ళని అందరినీ పిలిపించుకొని అన్న ఆ తాండాలో ఉన్న మా ట్రైబల్స్లందరినీ పిలిపించి అన్న మరి మాట్లాడి మరి ఫార్మా కంపెనీ పెడతా అంటున్నా, మరి మీరు అవకాశం ఇస్తారా, పెట్టనిస్తారా, మరి మీరేమనుకుంటున్నారా అనేసి అడగాలి కదా.